మిగతా మీడియాలంతా అసలు ఆయన ఛానల్ కూడా ఇవ్వడిపోయి ఏదో చిన్న చూపు అతనికి, అదే అతనికి మైనస్ అయింది. ఈవెన్ ప్రెస్ కూడా అతన్ని ద్వేషించడానికి కారణమైంది జగన్ని. అదే చంద్రబాబు గారికి డార్లింగ్ అయ్యారు అక్కడ. అందుకని అంత చక్కగా ఇంటర్వ్యూలు ఇచ్చారు తన అభిప్రాయాలు. ఇది సహజంగా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉంటే రాష్ట్ర నాశనం అయిపోతుంది, లేదా కాంగ్రెస్ ఉంటే రాష్ట్ర నాశనం అయిపోతుంది, 2018లో బీజేపీ ఉంటే నాశనం అయిపోతుంది, వాళ్ళు ఉండకూడదు దేశంలో, ఇది సహజంగా మాట్లాడుతుంటారు. దాన్ని ప్రత్యేకించి మనం అది ఒక సైకలాజికల్గా పబ్లిక్లోకి మైండ్లోకి వెళ్ళేందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రత్యర్థులని, వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ అభిమానుల్ని మార్చలేరు కదా. ఈయన కార్యకర్తలకు ఎట్టాగు నచ్చరు, తటస్థులకి ఆ ఫీలింగ్ రప్పించే ప్రయత్నం చేస్తారు ఆయన. అది అంటే ఓకే, ఆయన అన్నదంటే నేను తప్పట్లేదు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మరి సింగపూర్ నుంచి వాళ్ళందరూ రానంటారా, పరిశ్రమలు రానంటారా? అంటే శాస్త్రంగా జగన్ ఉండకూడదని ఇస్తున్నారా సంకేతం? నేను అనేది అది ఎప్పటి నుంచి ఇవాళే ఉంది, అది ఇంతకు ముందు కూడా ఉంది అదే మొక్క. అది ఎలక్షన్స్ లో కూడా అదే కదా, జగన్ ఉండకూడదని. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అదే మాట్లాడుతుంటాడు 15 ఏళ్ల పాటు అనేది. అందుకే కదా జగన్ హవాని 15 ఏళ్ల పాటు జగన్ అధికారంలోకి రానియకుండా చేస్తే హవా పడిపోతుంది. అప్పుడు మనమే అప్పుడు మేము కొట్టుకుని ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలని తేల్చుకుందాం అనేది పవన్ కళ్యాణ్ ఆశ కూడా. అది కామన్ గానే వస్తుంది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే జగన్ అనేటువంటి వాడికి ప్రజాదరణ ఉంది. ఇవాళకి కూడా 40% మంది వచ్చారు సింగిల్ గా పోటీ చేస్తే. ఇక్కడ ముగ్గురు గెలిస్తే తప్పించి గెలవలేకపోతున్నారు. జగన్ అనే గొడవ లేకపోతే కనుక ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సీట్లు ఇవ్వడం ఎందుకు, బీజేపీ సీట్లు ఇవ్వడం ఎందుకు, మొత్తం తెలుగుదేశం తీసుకోవచ్చు కదా. కాబట్టి ఆయన జగన్ ఉండకూడదని కోరుకుంటాడు. కాబట్టి ఏదో ఒక వ్యతిరేక